హాయ్ పవన్ టెల్ట్యూట్స్ ఛానల్కి స్వాగతం. నేను పవన్. ఈరోజు నేను మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి స్పష్టంగా చెప్పబోతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి 1100కు పైగా సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సైంటిఫిక్ పోస్టులన్నీ ఏంటంటే మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, అంటే భారత వాతావరణ శాఖ విభాగానికి సంబంధించినవి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ జాబ్ అనేది వాతావరణ శాఖకి వాతావరణానికి సంబంధించిన ఉద్యోగం అనమాట. ఓకే, దీనికి శాలరీ అనేది మనకి 9,300 నుండి 34,800 వరకు వస్తుంది. అవి కాకుండా బెనిఫిట్స్ కాకుండా ఈ శాలరీ అనమాట. ఇక దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, వయసు ఎంత ఉండాలి, ఎలా అప్లై చేయాలి, పరీక్ష ఏ రోజు ఉంటుంది, అసలు ఆ పరీక్ష ఎలా ఉంటుంది, దాంట్లో ఎన్ని మార్క్స్కి ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏముంటాయి ఆ పరీక్షలో, ఇలా మిగిలిన విషయాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి రావాలి అంటే youtube.com/c/pavanteltutes అని టైప్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. అలాగే మొబైల్లో అయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. ఓకే, ఇక ఎస్ఎస్సి రిలీజ్ చేసిన ఈ వాతావరణ విభాగంలోని సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ చూసే ముందు ఈ రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్గా చేసేది ఎవరంటే రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ 2017. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మెరిట్ లిస్ట్ రెడీ చేసి వీళ్ళే సెలెక్షన్ అనేది చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి శాలరీ ఆల్రెడీ చెప్పే కదా, మనం అప్లై చేసి మనకి ఏమైనా టైం బాగుండి సెలెక్ట్ అయ్యామంటే 9,300 నుండి 34,800 వరకు మనకి శాలరీ రావడానికి అవకాశం ఉంది. వాటితో పాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. నెక్స్ట్ దీనికి అర్హతలు చూద్దాం, అసలు ఎలిజిబిలిటీ ఏముండాలని చెప్పేసి. ఎలిజిబిలిటీ చూసుకుంటే సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ అనేది 60% మార్క్స్తో అంటే ఫస్ట్ క్లాస్తో కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీ కూడా ఈ కింద ఉన్న సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఉండి తీరాలి మీకు ఆ డిగ్రీలో. ఫిజిక్స్ అయినా ఉండాలి, కంప్యూటర్ సైన్స్ అయినా ఉండాలి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా ఉండాలి. మీ డిగ్రీలో ఇది ఒక సబ్జెక్టుగా ఏదో ఒక సబ్జెక్టుగా ఉండాలి. డిగ్రీ కాకుండా +2 కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారు. ఆ డిప్లొమా వాళ్ళు అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. వాళ్ళు కూడా 60% అనేది తప్పనిసరిగా ఉండాలి. సిజిపిఏ స్కోర్లో అయితే 6.75 out of 10 అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. అంటే టోటల్గా చూసుకుంటే 10 +2 +3 అనేది ఎలిజిబిలిటీ. ఇక ఏజ్ గురించి చూసుకుంటే August 4, 2017 నాటికి, August 4 అంటే అప్లై చేయడానికి కూడా ఇదే లాస్ట్ డేట్ అయిన August 4, 2017 నాటికి 30 ఏళ్ళకి మించకూడదు, 30 ఏళ్ళ లోపు ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే 3 years అనేది ఎక్స్ట్రా ఉంటుంది, 33 years అవుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా వస్తుంది. పీహెచ్ వాళ్ళకైతే 10 years ఉంటుంది. దీని తర్వాత అప్లై చేయడం ఎలా అంటే ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. ఆన్లైన్లో ఈ 2 sites ఏదైనా సరే సైట్ ఓపెన్ చేసి దానిలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ కూడా ఉంది. 100 rupees అనేది జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఫీ ఉంది. మిగిలిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీస్ వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్స్ ఫీ అనేది లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చెప్పే కదా ఇంతకుముందే August 4, 2017 అనేది లాస్ట్ డేట్. ఇక అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే దాదాపు 4 months 4 నెలల తర్వాత, అంటే నవంబర్ 20వ తారీఖు నుంచి నవంబర్ 27, 2017 మధ్యలో ఉంటుంది మన ఎగ్జామ్. ఈ 7 రోజుల మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎగ్జామినేషన్ మనం అప్లై కూడా చేసేసాం. ఇక ఎగ్జామ్ ఏంటి, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి, దాని ప్రాసెస్ ఏంటి అనుకుంటూ చూసుకుంటే ఇక్కడ ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పాను కదా. ఆన్లైన్ ఎగ్జామ్ 200 questions ఉంటాయి, 200 మార్క్స్కి ఉంటుంది. 2 hours టైంలో కంప్లీట్ చేయాలి. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 2 partsలో ఉంటుంది. Part 1లో 100 marks, Part 2లో 100 marks ఉంటుంది. Part 1లో సబ్జెక్ట్స్ అనేది చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 25 marksకి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది 25 marksకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 marksకి, జనరల్ అవేర్నెస్ 25 marksకి. టోటల్గా చూసుకుంటే 4 × 25 100 marksకి Part 1 ఉంటుంది. Part 2 కూడా 100 marksకి ఉంటుంది.
వాటిలో ఏంటంటే మెయిన్గా వచ్చేది ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గురించి, వీటన్నిటి గురించి 100 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా చూసుకుంటే 100+100 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ 2 hours టైంలో కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనం రాంగ్గా చూస్ చేసుకునే ప్రతి ఆన్సర్కి నెగిటివ్ మార్క్ అనేది 0.25 ఉంటుంది. ఓకే, అంటే మనం తప్పుగా ఇచ్చే ప్రతి సమాధానానికి 0.5 మార్క్ అనేది వాళ్ళు మనకి కోత విధిస్తారు. ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే మనకి గుంటూరు, వైజాగ్, వరంగల్, హైదరాబాద్, మన తెలుగు వాళ్ళకి ఈ 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి సైట్లోకి వెళ్ళి చూసుకుంటే ssc.nic.in అనే సైట్ ఓపెన్ చేశాను నేను. మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ 2017 అని ఉంది. దీని మీద క్లిక్ చేశారంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చలాన్ తీసి అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనకి ఇక్కడ CGL, CHSL, ఇలా స్టెనోగా ఇలా ఉంటుంది. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, అది అదర్స్లో ఉంటుంది. అదర్స్లో ఇక్కడ ఉంటుంది రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ 2017. ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేశారంటే ఒక స్పెషల్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మీ నేమ్ మెన్షన్ చేయాలి, మీ ఫాదర్స్ నేమ్, మీ మదర్స్ నేమ్, తర్వాత మీ SSC మార్క్ లిస్ట్, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్న రోల్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది SSC మార్క్ లిస్ట్ ప్రకారం ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత మీ జెండర్ ఇచ్చేసేసి ఈ క్యాప్చా లేకపోతే ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేశారంటే అయిపోతుంది రిజిస్ట్రేషన్ అనేది. ఆ తర్వాత మీ పేమెంట్ చలాన్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, మీకు పాస్వర్డ్ కూడా వస్తుంది. ఈ 2 టైప్ చేసి ఈ టెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ చేసి తర్వాత సబ్మిట్ చేశారంటే అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరైనా అప్లై చేశారంటే వాళ్ళు తప్పనిసరిగా ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి. ఇది దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. SSC రిక్రూట్మెంట్ మనకి August 4th 2017 అనేది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఎగ్జామ్ డేట్ అనేది November 20, 2017 నుండి November 27, 2017 వరకు. అంటే 4 నెలల టైం ఉంది కాబట్టి కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అయితే చాలా బెటర్. వారానికి 6 రోజులు, రోజుకి ఈ సబ్జెక్ట్ నుంచి ఈ టాపిక్, ఈ సబ్జెక్ట్ నుంచి ఈ టాపిక్ అని చెప్పేసి మనం ప్రిపేర్ అవుతూ 7వ రోజు అన్నీ రివైండ్ చేసుకుంటూ ఇలా నెలలో 4 వారాలు రివైండ్ చేసుకుంటూ 4 నెలల పాటు మనం ప్రిపేర్ అయ్యామంటే తప్పకుండా మనం రేస్లో ఉండిపోతాం. ఓకే, అప్పుడు మన మీద మనకే గట్టి నమ్మకం కూడా వస్తుంది. ఇదే కాన్సన్ట్రేషన్తో పట్టుదలగా ఎగ్జామ్ వరకు కష్టపడ్డామంటే మనకు పాజిటివ్ రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారు, కానీ ఆ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ ఉంటాయో చెప్పలేదు. అంటే నేను కూడా చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. మీకు సైట్లో వెతికినా దొరికితే, ఇంకే సైట్లో వెతికే టాపిక్స్ మీరు చూసిన టాపిక్స్ అర్థం కాకపోయినా, లేదు మీరు ఎలాగో విన్ని చెప్పారు కదా ఆ టాపిక్స్ కూడా మీరే డిస్కస్ చేయండి అని మీరు అడిగినా నేనే ఒక వీడియో చేసి పెడతాను. ప్రిపేర్ అవ్వడానికి మనం కొంచెం పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవడానికి మంచి టైం ఉంది కాబట్టి కొంచెం ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే బెటర్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, Google+ ద్వారా షేర్ చేయండి. మీ సందేహాలు, అభిప్రాయాలు అన్నీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.